అందరూ వైండింగ్లు అంటే ఎగబడిపోతారు. 10 నిమిషాల్లో ఫినిష్ చేస్తా, నేను 9 నిమిషాల్లో ఫినిష్ చేస్తా, నేను 15 నిమిషాల్లో చేస్తా. అది కాదు ముఖ్యం. అండి అందరికీ నమస్తే. చాలా రోజుల నుంచి ఒక వీడియో తీద్దాం అనుకొని తీసుడు వీలు కాలేదు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఫాలోవర్స్ చాలామంది అడిగారు, నువ్వు వైండింగ్ పూర్తిగా ఎలా చేస్తావు, ఒక వీడియో అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వైండింగ్ అనేది ఎట్లా చేస్తావు ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో చేయమని చెప్పేసి అన్నారు. చేద్దాం అనుకుని ప్రాపర్గా సెటప్ లేక కెమెరా లేక ఇన్ని రోజులు ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మైక్ తీసుకున్నా, ఒక కెమెరా కూడా తీసుకున్నా. ఇప్పుడు ఇది దీంతో పాటు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎట్లా వైండింగ్ చేస్తానో మీకు చూపిస్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూపిస్తాను, మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ ఒక విషయం ఏంటంటే ఎలా చేయాలో చెప్తాను, కానీ ఇలా కంపల్సరీ ఇలా చేస్తేనే అవుతుందని కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మీరు ప్రాక్టికల్గా ఏదన్నా షాప్లో నేర్చుకుంటేనే కరెక్ట్. నేను చెప్పింది అంటే నేను ఎట్లా చేస్తానో చెప్తాను అంతే. ఎటు నుంచి ఎటు వైర్లు అనేది తీసుకోవాలి, లీడ్ అనేది ఎటు మలపాలి, అంత ప్రాపర్గా ఎట్లా సెట్ చేయాలి, పంక్చర్ రాకుండా ఎలా చేయాలో నేను అవి మట్టుకే చెప్పగలుగుతాను. కానీ ప్రాక్టికల్గా మాత్రం మీరు ఏదైనా షాప్లో నేర్చుకుంటేనే కరెక్ట్ అని నా సజెషన్ అయితే. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది ఒక 5 HP మోటరు, 5 HP స్టీల్ బాడీ, అంటే 16 సెంటీ స్లాట్ అంటే స్లాట్ సైజ్ 16 సెంటీ ఉంటుంది. 130 టన్స్ దీంట్లో. 24 స్టాంపింగ్. దీంట్లో ఎట్లా అంటే 4 కాయలు 3 సెట్లు వస్తుంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే RYB వస్తాయి. మీకు ఫస్ట్ ఫేజ్ ఎలా చేయాలో ఫస్ట్ మనం నేర్చుకుందాం, అంటే చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైండింగ్ చేసేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సినవి సైడ్ పేపర్ అని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇట్లా మీకు ఒకవేళ బయటికి వస్తున్నట్టు అనిపిస్తే టేప్ తీసుకొని ఒక చిన్న ఇలా ఇంత పొడు ఇట్లా తెంపేసుకొని ఇక్కడ ఎక్కడైతే మనం ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ అతికేసుకుంటే సరిపోద్ది. అటు ఇటు జరగకుండా ఉంటుంది కొంచెం. లేదంటే వాటర్లో ముంచి పెట్టేసినా ఆగిపోద్ది. అండ్ ఇది మెయిన్ మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వైండింగ్ అనేది చేయాలి అంటే కేబుల్ ఏ సైడ్ వస్తుందని చూసుకోవాలంటే ఇలా ఒక స్టిక్ తీసుకొని ఆ స్టాంపింగ్ అక్కడ నుంచి ఈ లెంత్ వరకు లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇట్లా లెంత్ ఎక్కువ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ మనకు కేబుల్ వస్తుంది. అంటే మనం ఈ సైడ్ నుండి వైండింగ్ చేయాలన్నమాట. అక్కడ నుంచి కొంచెం వేస్తారు, వాళ్ళకి కత్తారు కాబట్టి ఇక్కడ నుంచి చేస్తే ఈటే కనెక్షన్ వస్తుంది. కాబట్టి ఈ లెంత్ ఎక్కువ ఉన్న సైడ్ మనం కేబుల్ వస్తుంది కాబట్టి మనం ఈ సైడ్ నుండి వైండింగ్ చేసుకోవాలి. మెయిన్ మనం వైండింగ్ చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వైండింగ్ చేసేటప్పుడు బాగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, పంచర్లు అవుతూ ఉంటాయి. ఇట్లా కాకుండా ఉండడానికి కొందరు దీనికి ఒక రబ్బర్ సెటప్ అనేది దొరుకుతుంది. మనకు అంత అవసరం లేదు కాబట్టి చిన్న టేప్తో మనం సెక్యూర్ చేసుకున్నాం దీన్ని. టేప్ తీసుకొని ఫస్ట్ కొద్దిగా లాగండి. ఇట్లా తీసుకొని ఫస్ట్ ఈ కార్నర్ ఇట్లా నేను కనిపిస్తున్నా మీకు ఎట్లా వేస్తున్నా అనేది. ఇట్లా వేసుకున్న తర్వాత కొద్దిగా టేప్ ఇటు దింపేస్తే కొందరు స్లీవ్స్ పెడతా ఉంటారు. స్లీవ్స్ మన రబ్బర్ స్లీవ్స్ దొరుకుతాయి, సిలికాన్ స్లీవ్స్ పెడతారు. ఏంటంటే అది లీడ్ ఎక్కించేటప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే మాత్రం మనకు బాగా సెక్యూర్ ఉంటుంది, వైండింగ్ చేసేటప్పుడు పక్కాగా సెక్యూర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ పెట్టడం. ఒక పేపర్ మంచి 5 mm పేపర్ ఇట్లా వైండింగ్ చేసుకోవడానికి ఉంచుకోండి. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 8 గ్యాప్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 దాంట్లో ఈ పేపర్ 8 పేపర్ అంటే మధ్యలో 8 గ్యాప్స్ ఉండాలి. అంటే 1 to 10 అన్నట్టు. ఇది 1 to 10, 1 to 10, 1 to 12 2 కాయలు వస్తాయి. తర్వాత మళ్ళీ తిప్పిన తర్వాత మళ్ళీ 1 to 10, 1 to 12 2 కాయలు వస్తాయి. మీకు కాయలు అనేది ఎక్కించి చూపిస్తాను మీకు. మనం పేపర్ని సెట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫేజ్ అనుకుందాం. ఒక రెడ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ కాబట్టి రెడ్ అనుకుందాం. దీంట్లో 4 కాయలు ఉంటాయి. ఒకటి కొద్దిగా చిన్న, 2 ఇట్లా 4 కాయలు ఉంటాయి. ఒకటి చిన్నగా, 2 పెద్ద, ఇంకోటి చిన్నగా ఉంటుంది. ఫస్ట్ కాయలు ఇది ఎక్కించేటప్పుడు ఈ లీడ్ ఉంటుంది కదా, ఈ లీడ్ని అంటే మనం లెఫ్ట్ తిప్పొచ్చు, రైట్కి తిప్పుకోవచ్చు. కానీ ఏ సైడ్ తిప్పితే మళ్ళీ నెక్స్ట్ లీడ్ కూడా రైట్ సైడ్కే పోవాలి. కాబట్టి మనం ఫస్ట్ సైడ్ తిప్పుతున్నామో అటు తీసుకోవాలి. రెగ్యులర్గా అందరు చేసేదే చేద్దాం. లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు కాబట్టి లెఫ్ట్ సైడే తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఉంచాలి. ఈ లీడ్ లెఫ్ట్ సైడ్ ఉంచాలి. నేను రెగ్యులర్గా ఎట్లా ఎక్కిస్తానో అట్లా ఎక్కిచ్చేస్తాను. కొందరు వాటర్ వాడతారు వైండింగ్ చేసేటప్పుడు, కొందరు పౌడర్ వెళ్తారు, కొందరు ఒక్కో రకంగా చేస్తారు. మనం మాత్రం వాటర్ పెట్టేసేద్దాం. అంటే పేపర్ వాటర్లో నానుకుంటూ చేయడం అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నట్టు వైర్. చూసారా, కాయలు అనేది చాలా స్మూత్గా వచ్చేసింది. రైట్, కాయలు అనేది ఎక్కువైంది, బరాబర్ వైర్లు అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. నెక్స్ట్ మనం బద్దలు ఎక్కించేసుకుంటే సరిపోద్ది. ఫినిషింగ్ చేసుకునేటప్పుడు
అంటే కొందరు బిగినర్స్ 40 అట్లా అమ్ముకోవడం మనకు ఆల్రెడీ అలవాటు కాబట్టి మొత్తం ఒకటే కాయలు ఒకేసారి ఇలా ఫినిషింగ్ అనేది అనిపేసుకోవచ్చు. ఫినిషింగ్ చూసుకోండి, ఇది మనం ఇట్లా యూ షేప్లో మంచిగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కొందరు ఇట్లా డబ్ల్యూ షేప్లో లోపల కంపేయడం అట్లాంటివి చేస్తారు, కొంచెం అంటే కొంచెం గలీజ్ పడుతుంది. ఇట్లా యూ షేప్లో పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది, అంటే చూడడానికి బాగుంటుంది అన్నట్టు. అయిపోయింది ఫినిషింగ్. క్లాస్ ఈ వైర్ పక్కన వేసుకొని కనెక్షన్ గురించి నెక్స్ట్ దానిపైన ఇంకొక పెద్ద కాయలు వస్తుంది, పైన పెట్టుకుంటాం. ఇది 1 to 12 అన్నట్టు, ఇట్లా 1 to 12. దీని తర్వాత కాయలు అన్నట్టు. ఇది మనం చెప్పాం కదా, లీడు ఒకసారి ఎటుపోతే నెక్స్ట్ లీడ్ కూడా అటే వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఈ లీడ్ లెఫ్ట్ వెళ్ళింది కదా, ఈ లీడ్గో ఇక్కడ వచ్చిన లీడు ఇది మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. కొద్దిగా తేడా అయినా వైండింగ్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఎంత కఠినంగా ఉంటుందో నేను ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో చెప్పాను, ఏం పెద్ద సినిమా అవుతుంది అనేది, తిప్పకపోతే ఎంత పెద్ద టాస్క్ అవుతుంది అనేది. చూస్తున్నారు కదా, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుంది ఇది. బస్ ఇక 2 కాయలు అయిపోయినాయి, 2 కాయలు వైండింగ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆపోజిట్ దీని కింద ఇట్లా ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకో దాంట్లో పెట్టాలి. మీరు మధ్యలో ఎంచుకున్న 8 గ్యాప్ వస్తాయి, కావాలంటే మీరు మళ్ళీ కౌంట్ చేసుకోండి. ఇట్లా 1 గ్యాప్ ఒక గ్యాప్ అటో గ్యాప్ ఇటు సైడ్ అంటే కింద ఈ గ్యాప్లో కూడా 8 వస్తాయి పర్ఫెక్ట్గా. మనం అంటే ఫస్ట్ ఎట్లా పెట్టుకుంటే దాని మీదకి మధ్యలో గ్యాప్ కూడా 8 ఉంటాయి, చూడొచ్చు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ మిగిలిన 2 కాయలలో ఈ చిన్నది. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ లెఫ్టా రైటా అని చెప్పేసి. మనం ఒకటే లెఫ్ట్, ఇది ఇట్లాంటి ఏదో వచ్చినా అని రైట్ కంపల్సరీ లీడ్ లెఫ్ట్కే. ఇక ఒకసారి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసినామంటే లెఫ్ట్కే వెళ్ళిపోవాలి. బస్ ఇట్లా వైర్ అనేది పర్ఫెక్ట్గా ఆ కాయల్లో అంటే ఆ గ్యాప్ స్లాట్ గ్యాప్లో పడేలా చూసుకోవాలి, ఎందుకంటే బయటికి వెళ్తే పంక్చర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేపర్ ఉన్నప్పుడే స్లాట్లలో మంచిగా వేసిన తర్వాతనే పేపర్ అనేది తీసేయాలి. ఫినిషింగ్ మాత్రం మంచిగా చేసుకోండి. ఒకవేళ మొత్తం కాయలు కాకపోతే ఒక్కొక్క వైర్ 2 వైర్లు అట్లా అంపుకోండి. బస్ ఇప్పుడు అసలుది ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం పేపర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు అసలు కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. ఇప్పుడు ఏది ఉంది కదా, ఒక చిన్న సింపుల్ తరిక. ఇట్లా 2 వైర్లు ఉన్నాయి కదా, దీనికి వచ్చినాయి ఇలా 2 వైర్లు. ఈ కాయలకు వచ్చిన వైరు ఈ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి వచ్చిన కాయలు ఈ సైడ్ వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్గా ఇట్లా ఇక్కడ ఇంటో అనేది వస్తుంది, ఇట్లా క్రాస్ వస్తుంది. ఇట్లా కూడా క్రాస్ వస్తుంది, అట్లా అని చెప్పి చూసుకోవద్దు. ఒకటే క్రాస్ ఇట్లా జస్ట్ ఇట్లా ఒకటే బండ గుర్తుపెట్టుకుని ఏంటంటే ఇక్కడ నుంచి కాయలు వచ్చింది కదా, ఇది ఈ సైడ్ వెళ్ళిపోవాలి. ఇట్లా ఉంది, ఈ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ చిన్న కాయలు ఉంది కదా, ఇది ఈ సైడ్ వెళ్తుంది. ఇట్లా క్రాస్ అనేది వచ్చేస్తే మనం ఈ కాయలు అనేది పర్ఫెక్ట్గా ఎక్కుతుంది. మధ్యలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాం, మా ఫ్రెండ్ ఇట్లా డ్యామేజ్ చేసిండు, సరిగా నడవలేదని చెప్పేసి. అది మొత్తం వైండింగ్ అంతా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఈ లీడ్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం వైండింగ్ అంతా మళ్ళీ చేయాల్సి వచ్చింది. బస్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. దీంతో ఫస్ట్ ఫేజ్ కన్ఫ్యూజన్ లేకుండా టోటల్గా ఫస్ట్ ఫేజ్ వైండింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మనం. చూస్తూ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎక్కడి నుంచి ఎక్కిస్తారు అనేది చాలామందికి డౌట్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొందరు ఏంటంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు, కొందరు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం లెఫ్ట్ అంటే ఏ సైడ్ నుంచి అయితే వైండింగ్ స్టార్ట్ అంటే లీడ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ సైడ్ లెఫ్ట్ నుంచి, దీనికి లెఫ్ట్ ఇక్కడ. బస్
ఈ 4 కాయలు ఉన్నాయి కదా, దీని ఇక్కడ నుంచి ఈ లీడ్ లెఫ్ట్ కాయలు ఉంది కదా, ఇక్కడ నుండి తీసుకున్నాం బస్. ఇప్పుడు దీనికి 4 ఇక్కడ ఈ 4 కాయలు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకో 4 1 2 3 4 4 సెట్ వేసి 5th దాంట్లో అంటే మళ్ళీ 1 to 8 సారీ 1 to 10 అంటే మధ్యలో 8 గ్యాప్స్, ఇక్కడ ఇవి 4 మధ్యలో 4 గ్యాప్స్ మళ్ళీ సేమ్. అండ్ నెక్స్ట్ సెకండ్ కూడా సేమ్ ప్రాసెస్. మనం ఇక్కడ ఫస్ట్ కూడా లెఫ్ట్ ఎక్కించినాం కాబట్టి సెకండ్ కూడా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ చిన్న కాయలు మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి లీడ్ లెఫ్ట్కి వెళ్ళాలి. చూడొచ్చు లెఫ్ట్కి వెళ్తుంది. బస్ అంతా సేమ్. ఇప్పుడు ఫస్ట్ ఎట్లయితే ఎక్కిస్తామో అంతా సేమ్. అంటే మీకు అర్థమైపోతుంది. ఈ కాయలు ఎక్కిందంటే దానిపైన పెద్ద కాయలు తిప్పని మళ్ళీ చిన్న కాయలు పెద్ద కాయలు అంతా సేమ్. ఇక బద్దలు మెయిన్ ఈ బద్దలు కొంచెం క్వాలిటీ ఉండాలి. కొద్దిగా బాగుంటే మరీ టూ మచ్ క్వాలిటీ తక్కువ వస్తుంది ఈ మధ్య. ఓకే, ఇలా ఫినిషింగ్ అనేది కంప్లీట్గా మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం చేయవలసిన వైండింగ్ అంతా ఈ ఫినిషింగ్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మనం సరిగా ఫినిషింగ్ చేసుకోకపోతే ఏమైపోద్ది అంటే ఈ కాయలు అనేది సరిగా వైర్ అనేది పట్టదు దాంట్లో. మీకు సెకండ్ ఫేజ్ బిగినర్స్కి సెకండ్ ఫేజ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ ఎక్కాలంటే చాలా గగనం అయిపోతుంది బిగినర్స్కి. దాన్ని కట్టి కొట్టి కొంచెం దానికి పెద్ద టాస్క్ ఉంటుంది. మీకు చూపిస్తాను దాన్ని కూడా ఎట్లా చేస్తాం అనేది. ఈ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అది ఎట్లా ఫినిషింగ్ చేసుకోవాలి, తర్వాత థర్డ్ ఫేజ్ ఎట్లా ఎక్కియాలనేది చూపిస్తాం మీకు. ఇప్పుడు దీంట్లో సెకండ్ కాయిల్ ఓకే. అండ్ సెకండ్ ఫేజ్లో 2 కాయలు అయిపోయినాయి. అంటే ఫస్ట్ 2 కాయలు అయిపోయినాయి, నెక్స్ట్ 2 కాయలు సేమ్ మళ్ళీ అట్లా ఆపోజిట్ పెట్టుకొని ఇక్కడ చూడొచ్చు గ్యాప్ ఉంటుంది. 2 కాయలు ఇప్పుడు 2 గ్యాప్ ఉంటాయి, ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఒక గ్యాప్ పెట్టి పేపర్ పెట్టినామా, ఇటు కూడా ఒక గ్యాప్ వదిలేసి ఇంకో పేపర్ పెట్టేస్తే మనం ఇంకో కాయలు ఎక్కించుకోవడానికి రెడీ. మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 8 గ్యాప్స్ ఉంటాయి. 1 to 10 నెక్స్ట్ 1 to 12 వస్తుంది. ఇది చూడొచ్చు ఇచ్చిన కాయలు మళ్ళీ సేమ్ లెఫ్ట్ ఓకే. బస్ లాస్ట్ కాయల్ అంటే సెకండ్ ఫేజ్లో లాస్ట్ కాయల్ సేమ్ మిగిలిన గ్యాప్లో పేపర్ పెట్టేసుకుంటే ఈ కాయలు ఎక్కించేసుకోవచ్చు. ఈ కాయలు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అసలు మనం మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ ఈ కాయలు ఇక్కడ కాయల వైర్ ఇందులోకి, ఇక్కడ పైన ఉన్న కాయల వైర్ ఇందులోకి, అంటే ఇక్కడ ఇంట్లో రావాలి. బస్ లెఫ్ట్ రైట్ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఈ కాయల దగ్గర పర్టికులర్ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఒకటే బండ గుర్తు, ఇక్కడ పైన కాయలు ఇక్కడిది, ఇక్కడ ఉన్న వైర్ అక్కడ వెళ్ళిపోవాలి. జస్ట్ అదే గుర్తు పెట్టుకోండి. లెఫ్ట్ రైట్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలే. బస్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇది చూడొచ్చు బద్దలు పెట్టేసుకొని ఫినిషింగ్ చేసేసుకుంటే అయిపోద్ది. మ్యాక్సిమంగా బిగినర్స్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత తాడుబట్టి కట్టేసుకోవాలి. ఇది మనకు అంటే నేను పర్లేదు ఫినిషింగ్ చేసుకున్నాను. థర్డ్ ఫేజ్ కాన్ఫిడెన్స్గా ఎట్లా ఎక్కేయాలో తెలుసు కాబట్టి నేను ఏ సంవత్సరం లేదు, కాకపోతే మీకు చూపిస్తాను ఫినిషింగ్ ఏం చేసుకోవాలి, ఎక్కడ కట్టాలి ఏంటి అనేది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, ఫినిషింగ్ అంతా అయిపోయింది కదా, తాడు తీసుకోండి. ఇట్లా ఇక్కడ ఫస్ట్ కాయలకి సెకండ్ కాయలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ నుండి తాడేసి కట్టేయండి. ఇట్లా మీకు డైరెక్ట్ ఇట్లా తాడు బయటకు వెళ్తేనేమో ఓకే, లేదంటే అన్న ఒక కొండి లాంటివి చేసి తీసుకోండి. జస్ట్ ఇట్లా కట్టేసుకోండి. చూసారు కదా, ఇట్లా ఆపోజిట్ ఇక్కడ మనం ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, వైండింగ్ ఎక్కాల్సిన గ్యాప్ ఉందో అక్కడ మనం ఇట్లా అంటే ఇక్కడ కట్టేసుకున్నాం అంటే 2 సార్లు కట్టేసుకున్నాం. ఇటు కూడా కట్టేసినాం కదా, అంటే ఇక్కడ ఎందుకు కట్టినామంటే ఈ గ్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వైర్ అంటే నెక్స్ట్ ఏది ఎక్కాల్సింది ఈ గ్యాప్ దగ్గరే కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ కట్టేసాం అన్నట్టు. ఇట్లా కట్టేసుకోండి. జస్ట్ ఇట్లా నెక్స్ట్ ఎక్కడ ఎక్కాలో అక్కడ పెట్టి జస్ట్ చేస్తాను ఇట్లా అనేది సుత్తాడే ఎక్దమ్ కొట్టకూడదు. ఎందుకంటే పంచర్ ఇట్లా వైర్ అనేది పగిలిపోయి పంచర్ అవుతుంది. జస్ట్ చేస్తాను ఇట్లా
జస్ట్ కొంచెం గ్యాప్ వచ్చేటట్టు ఇట్లా చేత్తోనే అట్లాంటి చాలు. ఇట్లా చూసారు కదా ఎట్లా వచ్చిందో. ఇట్లా నెక్స్ట్ మనం ఫేస్ ఎక్కించుకోవడం ఫినిషింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు. బిగినర్స్కి అయితే ఈ పద్ధతి చాలా మంచిది. చూస్తున్నారు కదా. బస్ అయిపోయిందా. ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లా ఎక్కించినా సేమ్ అంతే, ఒకటే రకంగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన 4 ఇక్కడ ఇటు 4 ఉన్నాయి కూడా మిగిలిన దగ్గర పేపర్ పెట్టేసి ఎక్కించుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఓకే. జస్ట్ మళ్ళీ సేమ్ అంతే, చిన్నకాయలు లెఫ్ట్ సైడ్ అంతా సేమ్. ఇది థర్డ్ ఫేస్. రెడ్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ RYB. ఇది థర్డ్ ఫేజ్ అన్నట్టు. జస్ట్ ఇప్పుడు కట్టి ఇట్లా మనం కట్టి కొట్టడం వల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఇట్లా మనం ఎక్కించేటప్పుడు కొంచెం ఇట్లా టైట్ అనేది ఉండదు, అంటే ఇట్లా స్మూత్గా వెళ్ళిపోద్ది. అంటే ఇట్లా జస్ట్ అయిపోయి బస్ ఖలాస్. బస్ ఓకే అయిపోయింది. అంతా సేమ్ యాస్టిస్, మీరు ప్రీవియస్గా చూసినంత సేమ్ యాస్టిస్. తర్వాత కాయలు, తర్వాత తిప్పి మిగతా 2 కాయలు. ఓకే, నేను మీకు చూపిస్తాను వీడియో అంతా. థర్డ్ ఫేజ్లో 2వ కాయలు కూడా ఫినిష్ అయిపోయింది, చూడొచ్చు. బస్ ఫినిషింగ్ మెయిన్. వైండింగ్ చేసింది ఎవడు అనేది అంటే వర్క్ వచ్చినోడా రానోడా చెప్పేది ఏంటంటే మనం చేసే ఫినిషింగ్ ఎంత మంచిగా చేస్తే వాళ్ళు అనుకుంటారు ఓకే ప్రొఫెషనల్ అంటే పర్లేదు, కొద్దిగా వర్క్ తెలిసినోడే చేసినాను అనుకుంటారు. మనం అందుకే ఫినిషింగ్ మాత్రం పక్కాగా వేసుకోవాలి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. అందరూ వైండింగ్లు అంటే ఎగబడిపోతారు. 10 నిమిషాల్లో ఫినిష్ చేస్తా, నేను 9 నిమిషాల్లో ఫినిష్ చేస్తా, నేను 15 నిమిషాల్లో చేస్తా. అది కాదు ముఖ్యం. మనం వైండింగ్ వేసిన తర్వాత ఎన్ని రోజులు ఆగింది అనేదే ముఖ్యం. మ్యాక్సిమంగా వైండర్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఫీల్డ్ ప్రాబ్లమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వైండింగ్ చేసి ఇచ్చిన వెంటనే ప్రాబ్లం వస్తే బాగోదు కదా. ఈ వైండింగ్ చేసేటప్పుడే మనం ఏ ప్రాబ్లం అంటే ఎక్కడ స్క్రాచ్ కాకుండా, పంచర్ కాకుండా చూసుకోవడమే మన బాధ్యత అన్నట్టు. వైండర్ బాధ్యత గదే. అంత పక్కగా వైండింగ్ చేసిస్తేనే ఫ్యూచర్లో తొందరగా కాలిపోకుండా అనేది ఉంటుంది. అంటే తొందరగా అంటే మనం ఇచ్చిన వెంటనే, ఇప్పుడు ఇవాళ ఇస్తాం రేపు దించుకుంటాడు, 1 గంట నడుస్తుంది కాలిపోతుంది. కాలిపోతా అంటే వెంటనే దించగానే బాడీ షాట్ రావడం, చాలా కాకపోవడం, ఇసుటి కేసు ఉంటాయి అన్నట్టు. అట్లాంటివి రావద్దంటే మనం ఇక్కడ తొందర పడకుండా వైండింగ్ చేయాలి. చాలామంది ఆగం చేస్తూ ఉంటారు. అస్సలు ఆగం చేసుకోవద్దు. వైండింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా చూసుకుంటూ, ఎక్కడన్నా పంచర్ అవుతుందా, ఎక్కడన్నా తగులుతుందా అన్నీ చూసుకుంటూ చేసుకోవాలి. మెయిన్ అదే అన్న. మన ఈ సబ్మర్సిబుల్ వైండింగ్ వల్ల మెయిన్ ఏంది, పంచర్ రాకుండా చేయడం. ఇప్పుడు ఓపెన్ వేల్ మన ఈ బయట కొన్న మోటారు, అది ఏంది గడ్డ మీద మోటార్లు అంటారు ఇష్టమా, ఆ మోటార్లు ఏంటంటే కొంచెం పంచర్ అయినా వార్నిష్ వస్తారు, నడిచిపోద్ది. కాకపోతే ఇది అట్లా కాదు కదా. కొద్దిగా పంచర్ అయిందంటే మళ్ళీ పంది రేసులేదు దీన్ని. అందుకే మనం చేసేటప్పుడే జాగ్రత్తగా ఆచి చూసి వేయాల. జస్ట్ బైండింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే దగ్గరికి వచ్చేసింది. ఇంకొక ఆయిల్ ఎక్కిస్తే బైండింగ్ అయిపోతుంది. వైండింగ్ ఇంత బ్రో. వైండింగ్ బాగా పెద్ద టాస్క్ ఏమి ఉండదు. కాకపోతే కన్ఫ్యూజ్ కావద్దు, వేరే రోకలు ఏం పెట్టుకొని వైండింగ్ వేయద్దు. ఒకడు ఫోన్ మాట్లాడుకుంటే వైండింగ్ ఎత్తాడు, ఇంకోటి ముచ్చట దింకు కూడా ప్లేస్ని కోసం ముచ్చట దింకు కూడా వైండింగ్ ఎత్తాడు. వేయాలి, అట్లా వేయాలి. కాకపోతే ఏంటంటే ఒక్క దగ్గర మన పేపర్ అటు పెట్టాల్సింది ఇటు పెట్టి మిస్టేక్ అయిందా కలాస్ గంగల వాయ్. ఇది మాత్రం స్టెప్ అంటే ఆపోజిట్ వైండింగ్ కాబట్టి నడిచిపోయింది. చైన్ వైండింగ్ ఉంటుంది. చైన్ వైండింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మాత్రం సినిమా అయిపోద్ది. ఓకే చూద్దాం. అయిపోయింది సేమ్ చూసినారు కదా.
అంటే అప్పుడు చెప్పినట్టే స్టార్ సారీ ఎక్స్ పెట్టినామా కూర్చున్నామా అయిపోయింది. బస్ కంప్లీట్ వైండింగ్ అయిపోయింది. వైండింగ్ అయిపోయింది. థర్డ్ ఫేస్ కూడా ఎక్కించేసాం. వైండింగ్ అనేది కంప్లీట్. చూసినారు కదా, వైండింగ్ కంప్లీట్. నెక్స్ట్ కనెక్షన్ బట్టి ఫిట్టింగ్ చేసుకోవడం సరిపోయింది. ఎట్లుంది ఫినిషింగ్ అంతా బాగానే ఉందా? మీ దగ్గర నుంచి చూపిస్తాం. వెళ్ళరా ఎట్లా అనిపిస్తుంది ఫినిషింగ్? ఓకేనా? ఒక ప్రొఫెషనల్ చేసినట్టు ఉందా, లోకల్గా చేసినట్టుందా? కామెంట్ చేయండి చూద్దాం. ఓకే, ఇంకా కట్టేస్తే కొడితే కొద్దిగా ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూద్దాం దీని గురించి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి చూద్దాం. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వైండింగ్ అయిపోయింది. వైండింగ్ కంప్లీట్ అయింది. చూడొచ్చు ఎట్లా వచ్చింది ఫినిషింగ్. బాగానే ఉందా? నా